కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మనమందరం చూశాం ఏ రకంగా టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాదుల ఇల్లు, టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద శిబిరాలు, టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది. మరికొన్ని చూశాం మనం. కానీ అక్కడ చాలా జనసాంద్రత ఉంది కాబట్టి, చాలా ఇతర ఉగ్రవాదులకు సంబంధం లేని ఇల్లు ప్రాణ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మరొక 2 ప్రాంతాలను పక్కన పెట్టి మన సైనికులు, మన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా మరి ఏ రకంగా వాటిని మట్టి పెట్టామో మనం చూసాం. ఇందులో అనేక మంది కాందార్ విమాన హైజాగ్, మన విమానాన్ని నేపాల్ నుంచి హైజాగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కాందార్లో తీసుకెళ్ళి మనలో బ్లాక్మెయిల్ చేసి ఉగ్రవాదులను విడిపించినటువంటి ఉగ్రవాదులు కూడా ఆ రోజు చనిపోయిన విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. చాలా అద్భుతంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ను ఆ రోజు విజయవంతం చేయడం జరిగింది. ఎక్కడో పాకిస్తాన్లో అనేక ప్రాంతాలలో ఏ ఇల్లును హిట్ చేయాలి, ఏ స్థావరాన్ని నేలమట్టం చేయాలి నిర్ధారించుకొని భారతదేశంలోనే మన ఆర్మీ బేస్ నుంచే, మన ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచే టార్గెట్ చేసి హిట్ చేయడం అనేటువంటిది ఇది ఇంతవరకు ప్రపంచంలో ఆ రకంగా ఎక్కడ జరగలేదు. పక్క ఇంటికి నష్టపోకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆపరేషన్ సింధూరు ఉగ్రవాదుల వేట విజయవంతం చేయడం జరిగింది. గతంలో కూడా మనకు తెలుసు, మన దేశంలో అనేక సార్లు ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. 1 కాదు 2 కాదు, దశాబ్దాలుగా మనం ఉగ్రవాద కారణంగా మన దేశం బలవుతూ వస్తూ ఉంది. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 46,000 మంది ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాల కారణంగా కానీ, ఇతర యుద్ధాల కారణంగా కానీ జమ్మూ కాశ్మీర్లోనే 46,000 మంది భారతీయులను బలి ఇవ్వాల్సి వచ్చింది. మన హైదరాబాద్ నగరంతో సహా అనేక రాష్ట్రాలలో పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరిత ఉగ్రవాదులు